దగ్గర ఏమైనా తినడానికి ఉన్నాయా? అయ్యో, నా దగ్గర తినడానికి ఏం లేదమ్మా. ఇదేంటి ఖాళీగా ఉంది? అది ఒక పాప ఆకలని వస్తే నా దగ్గర తినడానికి ఏం లేవు, అందుకని మీ గంజుందని ఇచ్చేసాను. ఇంతలో నీ ముక్కు పుడకపోయిందని విన్నాను. పోలేదు, మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? అవమానించావు. నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా. ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ. చుండ్రు, చిలుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్. ఎంత గజ్జు, ఎంత తామరియో, ఎంత చుండ్రియో, ఎంత పడందో, ఎంత నువ్వే కదా గిరి, ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నావు, ఫారం పోకులా తిరుగుతున్నావు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు, ఏం పనికి వస్తావు? ఆ వివరాలని ఇప్పుడు కావాలా? ఆత్మానందం. యు నో మై నేమ్ ఇస్ సోల్ హ్యాపీ. సోల్ హ్యాపీ ఏంట్రా? సోల్ అంటే ఆత్మ, హ్యాపీ అంటే ఆనందం. పేర్లన్నీ ట్రాన్స్లేట్ చేయొద్దని చెప్పాను కదా. ఓలాలో నువ్వు నెలకు జారిన నెలవంక, నీతోనే ఇక ఉంటానమ్మో. నువ్వు ఎంత వ్యభిచారివైనా నువ్వు అందరి దగ్గర తప్పు చేస్తున్నావు. అమ్మా ఇది మంచిగా ఇది కూర్చున్నావు. ఏందన్నా నా ముంగడ కూర్చుంటాను వచ్చి. వారానికి 7 రోజులు, నెలకి 4 వారాలు, 12 నెలలకి ఓ సంవత్సరం, ఒక సంవత్సరానికి 365 రోజులు. మనల్ని సంతోషపెట్టే ఇన్ని రోజులు, ఇన్ని సందర్భాలు మనకున్నా మనం మాత్రం ఆ రోజుల తర్వాత వచ్చే ఆదివారం కోసం డ్రెస్ ని నైటీ అంటున్నాడే. సోఫాని ఇప్పుడేం చేస్తున్నాడు? కుదరదు, నా శరీరం నాకు కావాలి, తెచ్చి పెట్టిన అంతే. ఒక పని చేయండి ప్రభు, అయినా ఆయన నీకు అనవసరం. మా బాధ ఏమో మేము పడతాం. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని తీసుకురా అంతే. నేను చేసుకోను. తీసుకోకపోతే నా సావు చూడు. నువ్వు సత్తే నేను సత్తాను. సత్తే సావు. నా ప్రాణానికి నువ్వు విలువైనప్పుడు నీ ప్రాణానికి నేను. నువ్వు ఫిక్స్ అయిపో. 15 ఖాయం చేశాను. ఇచ్చేస్తానండి, మీ చేతికి ఇచ్చేయమంటారా? ఆ పాప నాకొద్దు, అది తీసుకెళ్లి కోళ్ళ గుట్లో పెట్టు. ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తుంటే దింపటానికి వచ్చాను. అయ్యో, ఈ స్టేషన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళవండి. ఓ అవునా? అయ్యో సర్లే, ఆడే తెలుసుకుంటాడులే. స్టేషన్ నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావు అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. దేనికండి? ఇప్పుడు మీ ఇల్లు తగలబడితే ఏం ఫోన్ చేసినావు? ఫైర్ ఇంజన్ వచ్చి మా ఇల్లు ఆర్పండి అన్నాను. వీళ్ళందరూ కొంపలాడుతాడని నాకు పిల్లలే ఇస్తలేరు.